హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవ్యరాజ్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని ట్రై చేశాను. అదేంటంటే యాపిల్ డిలైట్. మీరు కూడా ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ లేట్ చేయకుండా ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. అండ్ ముందుగా ఒక 2 ఫ్రెష్ యాపిల్స్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాము. ప్యాన్ హీట్ చేసుకొని అందులో కాస్త బటర్ కానీ గీ కానీ వేసుకొని బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ స్లైసెస్ని యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ని షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని యాపిల్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. యాపిల్ కలర్ చేంజ్ అయ్యాక పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. తర్వాత ఇంకో కడాయి తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్లో మిల్క్ని తీసుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని వాటిలో లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత పక్కన పెట్టుకుందాము. తర్వాత బాయిల్ అవుతున్న మిల్క్లో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని అందులో యాడ్ చేసుకుంటూ మిల్క్లో లమ్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ను ఇంకా కండెన్స్డ్ మిల్క్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్క్వేర్ షేప్లో ఉన్న ఒక బాక్స్ని తీసుకొని అందులో యాపిల్స్ని ఫస్ట్ లేయర్గా యాడ్ చేసుకొని తర్వాత కండెన్స్డ్ మిల్క్ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కస్టర్డ్ మిల్క్ని కూడా ఇంకో లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన మళ్ళీ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో లేయర్ కస్టర్డ్ మిల్క్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక బాక్స్ని బాగా ట్యాప్ చేసి ఇంకో లేయర్ మనం ఆల్రెడీ పెట్టుకున్న యాపిల్స్ని స్ప్రెడ్ చేసుకొని అందులోనే కాస్త బిస్కెట్ పౌడర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా మీ ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్తో బాగా గార్నిష్ చేసుకున్నాక ఫ్రీజర్లో 4 అవర్స్ పాటు బాగా చిల్ అయ్యేంత వరకు ఉంచండి. 4 అవర్స్ తర్వాత ఫ్రీజర్ నుంచి తీసుకొని చల్లగా సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ డిలైట్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.